నమస్తే ఫ్రెండ్స్, ఈరోజైతే మనమైతే ల్యాప్టాప్ అన్బాక్స్ చేయబోతున్నాం. చూడండి, ఇక్కడైతే మనమైతే ల్యాప్టాప్ కావాలన్నమాట. ఇది అలాగే ల్యాప్టాప్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనమైతే 65 వాట్స్ ఛార్జ్ని కూడా ప్రొవైడ్ చేసింది ల్యాప్టాప్ కంపెనీ, డెల్ కంపెనీ. చూసుకొని ఇంకా మనకి ల్యాప్టాప్ గురించి మిగతా ప్రాసెసర్ ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ చూపించుతాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే ల్యాప్టాప్ ఇంకా ర్యామ్, స్టోరేజ్, అలాగే జనరేషన్ అన్నీ అయితే మీకైతే చూపిస్తాను. చూడండి, ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ర్యామ్ చూపిస్తాను, ర్యామ్ జనరేషన్ అవన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకైతే డివైస్ నేమ్ వచ్చి డెల్, ప్రాసెసర్ వచ్చి 12 జనరేషన్, అలాగే మనకి ర్యామ్ వచ్చి 32 GB ర్యామ్ అనమాట. అలాగే 64 బిట్ ఆపరేటింగ్ ప్రాసెసర్ నడుస్తుంది. అలాగే విండోస్ 11 Pro, ఇంకా మిగతా సెట్టింగ్స్ ఇవన్నీ మీకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకైతే డిస్ప్లే సెట్టింగ్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ మనకి కలర్ స్పేస్ వచ్చి స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ మోడల్ అనమాట ఇది. అలాగే కలర్ ప్రాంప్ట్ వచ్చి RGB. ఇక్కడ చూసుకున్నట్టయితే 8 బిట్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనైతే కలర్ స్పేస్ చూసుకున్నట్టయితే స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ అనమాట. అలాగే కలర్ ప్రాంప్ట్ వచ్చి RGB 8 బిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే మనం ఇప్పుడైతే స్టోరేజ్ చూపిస్తున్నాం. ఇక్కడ స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకైతే 1 TB స్టోరేజ్ చూసుకున్నట్టయితే 1 TB వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, ఫాలో.